దీర్ఘకాలిక పంటలైన మామిడిలో ఒక ఏడాది దిగుబడి ఆశాజనకంగా ఉంటే మరుసటి సంవత్సరం పెద్దగా ప్రభావం చూపే పరిస్థితి ఉండదు. దీనిని మామిడి సాగులోని ఒక స్థితిగా చెబుతుంటారు. అయితే పిఎండిఎస్ అంతర పంటలుగా సాగు చేసే మామిడిలో దీనికి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పంటలు సాగు చేయడం వల్ల గతంలో మాదిరి కాకుండా ప్రతి ఏటా మంచి దిగుబడి సమకూరి సాగు చేసే రైతులకు కాసుల వర్షం కురిపిస్తోంది. కృష్ణా జిల్లాకు చెందిన రైతు హేమ 6 ఏళ్ల నుంచి ప్రకృతి పద్ధతి అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో తనకున్న 3 ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. రసాయన విధానంలో సాగు చేసే సమయంలో ప్రతి ఏటా పూర్తి స్థాయిలో దిగుబడి రాకపోవడం వల్ల ప్రత్యామ్నాయంగా ప్రకృతి పద్ధతి వైపు అడుగులు వేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బి హేమ. మాది కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెం గ్రామం. మాది మెయిన్ క్రాప్ వచ్చి మ్యాంగో అండి. మ్యాంగో మనకు వచ్చేసి సంవత్సరానికి ఒక్క పంటేనండి వచ్చేది. దానికి గాను మేము 365 రోజులు భూమిని నేలను కప్పి ఉంచాలని మేము పిఎండిఎస్ ఫస్ట్ విడత వేసుకోవటం జరిగింది. దీనిలో భాగంగా 3 ఎకరాల్లోని మామిడికి అంతర పంటలుగా పిఎండిఎస్ సాగుకు శ్రీకారం చుట్టారు. దీనిలో 34 రకాల విత్తనాలను బీజామృతంతో శుద్ధి చేసి చల్లుకున్నారు. వీటికి అదనంగా అవసరమైన సమయాల్లో ద్రవజీవామృతం పిచికారీ చేసుకుంటున్నారు. ఈ విధంగా ఏటా సాగు చేసే ఈ పిఎండిఎస్ పంటలను ఏడాది పాటు భూమిని కప్పి ఉంచేలా పలుమార్లు వేసుకుంటున్నారు. ఫస్ట్ అయితే మేము ఒక 6 సంవత్సరాల నుంచి మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. పిఎండిఎస్ వేసుకోమని మాకు డిస్ట్రిక్ట్ మేనేజర్ గారు సజెషన్ ఇవ్వటం జరిగింది. అంటే నేను 18 రకాలతో స్టార్ట్ చేశాను. మనకేంటంటే జీలుగా జనుమ ఏదో ఒక్కటే వేస్తాము, కానీ మనకేంటంటే తీగజాతి, పప్పు జాతి, ఆకుకూరలు ఇలాగ అన్ని రకాలు కలిపి ఒక 30 రకాలు వేసుకోవటం వల్ల బయోడైవర్సిటీ అనేది పెరుగుతుంది. భూమిలో సేంద్రీయ గర్భణం పెరుగుతుంది ఇన్ని రకాలు వేసుకోవటం వల్ల. నాకేంటంటే మ్యాంగోలో కెమికల్లో ఉండగా మాకు పెట్టుబడి వచ్చి 3-4 లక్షలు అయిపోయేది. మాకు దిగుబడి అంతగా వచ్చేది కాదు. మేము పిఎండిఎస్ ఒక్కసారి వేసుకున్న తర్వాత చెట్టు గ్రోతింగ్ కానీ, క్రాఫ్ కానీ, పూత కానీ అవన్నీ గమనించడం జరిగింది. ఇప్పుడు ఇది 6వ సంవత్సరం పిఎండిఎస్. అయితే మేమేం చేసామంటే ఒక్కసారి వేస్తేనే మనకి ఎంత బెనిఫిట్ ఉంది, ఇంత బాగుంటుంది అని మేము సంవత్సరానికి 3 సార్లు వేసుకోవటం జరుగుతుంది. ఈ క్రమంలో సాగు నుంచి సమకూరిన ఉత్పత్తులను ఇంటి అవసరాలకు వినియోగించుకుంటున్నారు. అదనంగా లభ్యమైన వాటిని అమ్మకం చేస్తున్నారు.
దీంతో పాటు ఈ పంటలో లభ్యమైన పశుగ్రాసాన్ని విక్రయాలు చేస్తున్నారు. నేను తోటకూర, గోంగూర, చుక్కకూర, కొన్ని కూరగాయలు పిఎండిఎస్ నుంచి దిగుబడి తీసుకోవటం జరిగింది. వాటికి గాను ఒక ఎకరానికి 3,000 చొప్పున తీసుకున్నాను. తర్వాత మిగిలింది నేను క్రాప్ పిఎండిఎస్ ఏదైతే ఉందో ఎకరానికి 7,000 చొప్పున గేదెలకి, మేకలకి మేతగా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ సాగులో జీవ వైవిధ్యం పాటించడం వల్ల మిత్ర పురుగుల శాతం పెరుగుతూ వస్తుంది. అదేవిధంగా భూమిలో కర్బన శాతం పెరిగి పరోక్షంగా నేల గుల్లబారి సారవంతంగా మారుతోంది. దీంతో పాటు వానపాములు మరింత వృద్ధి చెందుతున్నాయి. సూక్ష్మజీవులు అభివృద్ధి చెందటం, భూమిలో బాగా గుల్లబారటం అలాంటివి నేను చాలా గమనించాను. అదొక్కటే కాదు, పిఎండిఎస్ ఎంత ఎత్తు అయితే ఉందో అంత ఎత్తు పెద్ద పెద్ద చెట్లు అవి వచ్చాయి. అదొకటి, మనకి ఇలా గ్రీన్ కవర్ కప్పి ఉంచడం వల్ల సూక్ష్మజీవులు చనిపోకుండా ఉంటాయి. మిత్ర పురుగులు బాగా అభివృద్ధి చెందినవి. మా క్రాప్ సంవత్సరం ఈల్డింగ్ పెరుగుతుంది. ఈ విధంగా పంటలు ఏపుగా పెరగడంతో పంట కోత ప్రయోగం చేపట్టి దాదాపుగా 75 కిలోలకు మించి దిగుబడి సమకూరినట్టు లెక్కలు తేల్చారు. సీసీ చేయటం జరిగింది. 5x5లో దిగుబడి ఎంత వస్తుందని ఒక ప్లాన్ వేసుకోవటం జరిగింది. మేము 32 రకాలు మేము చూడటం జరిగింది. చాలా పొడవుగా వేరు వ్యవస్థ అనేది రావటం జరిగింది. మట్టి కూడా ఒక్కొక్క దానికి 1/4 కేజీ, 1/2 కేజీ, పెద్ద చెట్లు అయితే కేజీ అలా పట్టి ఉంచడం మేము గమనించాము. ఇలాంటి అనుకూల పరిస్థితుల వల్ల గతానికంటే భిన్నంగా ప్రతి ఏటా మెరుగైన దిగుబడి సమకూరుతూ అదనపు రాబడి అందిస్తోంది. మామిడిలో గత సంవత్సరం వచ్చేసి మాకు మ్యాంగో 32 టన్నులన్నర దిగుబడి వచ్చిందండి 3 ఎకరాలకు గాను. ఈ సంవత్సరం ఇంకెక్కువే ఆశిస్తున్నాము. పిఎండిఎస్ వల్ల ఇదంతా నాకు చాలా ఈజీ ప్రాసెస్ అని బాగా అర్థమైందండి. పిఎండిఎస్ వేసుకోవటం వల్ల నాకు అది ప్రతి చెట్టు ప్రతి ఇయరు అధిక దిగుబడులు నేను మ్యాంగో నుంచి తీసుకోవటం జరుగుతుంది. ఒక చెట్టు కాస్తుంది, ఇంకో చెట్టు కాయట్లేదన్న అని కూడా లేదు అసలు నాకు. పిఎండిఎస్ వల్ల 100% మనకి రైతులకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి.